వైసీపీ అధినేత వైఎస్ జగన్కు వీర విధేయుడుగా ఉంటారని పేరు. 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బుర్రాకు కనిగిరి నుంచి 2014, 2019లో టికెట్ ఇచ్చారు వైసీపీ అధినేత. 2019లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బుర్రాకు అనూహ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా పదవి లభించింది. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో నియోజకవర్గం మార్పుతో కందుకూరుకు షిఫ్ట్ అయ్యారు బుర్రా మధుసూదన్. కందుకూరు వైసీపీ సమన్వయకర్తగా బుర్రా పార్టీలో యాక్టివ్గానే ఉంటున్నారా? ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారా? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటైన కందుకూరుకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇది నెల్లూరు పార్లమెంటు స్థానం పరిధిలోకి వస్తుంది. కందుకూరు నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. ఈ నియోజకవర్గం పరిధిలోకి ఒలవపాడు, కందుకూరు, గుడ్లూరు, లింగసముద్రం, ఓలేటివారిపాలెం మండలాలు వస్తాయి. కందుకూరు నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. కందుకూరు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం వారు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఆ తర్వాత రెడ్డి, బీసీ, ఇతర సామాజిక వర్గాలు ప్రభావం చూపుతాయి. అందుకే ప్రధాన రాజకీయ పార్టీలు కమ్మ లేదా రెడ్డి సామాజిక వర్గాలకే టికెట్ కేటాయిస్తాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ మానుగుంట మహిదర్ రెడ్డిని బరిలోకి నిలపగా ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ను 2024 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం బుర్రాను కందుకూరుకి షిఫ్ట్ చేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా టంగుటూరుకి చెందిన బుర్రా మధుసూదన్ యాదవ్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బుర్రా మధుసూదన్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కదిరి బాబురావు చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రతిపక్షంలో ఉన్న నియోజకవర్గ ప్రజలతో కలిసిపోతారనే టాక్ ఉంది. అందుకే 2019లో మళ్లీ బుర్రాకి టికెట్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కదిరి బాబురావుపై 40,903 ఓట్ల మెజార్టీతో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా అవకాశం కల్పించింది అప్పటి ప్రభుత్వం. బుర్రా మధుసూదన్కి సౌమ్యుడిగా మంచి పేరుంది. రాజకీయాల్లోకి రాకముందు కూడా సామాజిక సేవ చేస్తారనే టాక్ ఉంది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని కార్యకర్తలు అంటుంటారు. బుర్రా ప్రత్యర్థులకు సైతం సాయం చేస్తారనే పేరుందంటారు నియోజకవర్గ ప్రజలు. అంతేకాదు పార్టీలో కూడా యాక్టివ్గా పనిచేస్తారని బుర్రా వర్గీయులు అంటారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు చేరవేయడంలో బుర్రా మధుసూదన్ కీలక పాత్ర పోషించారంటారు స్థానికులు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు బుర్రా మధుసూదన్ యాదవ్ వీర విధేయుడు అని పార్టీ నేతలు అంటారు. అందుకు కారణం పార్టీలో పదవి ఉన్నా లేకున్నా జగన్ సైనికుల్లా పనిచేస్తారని టాక్. వైఎస్ జగన్ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారని, అందుకే టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా వైసీపీలోనే కొనసాగుతానని బుర్రా వర్గీయులతో అనేవారట. ఎమ్మెల్యేగా ఉన్న మధుసూదన్ను కాదని కనిగిరికి కొత్త ఇన్ఛార్జిగా దద్దాల నారాయణ యాదవ్ను వైసీపీ నియమించింది. ఆయన అధిష్టానంపై తిరుగుబాటు చేయకుండా జగన్ నిర్ణయానికి కట్టుబడి పనిచేశారు. దీనితో బుర్రాను కందుకూరు నుంచి బరిలోకి దింపింది వైసీపీ. బుర్రా కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నియోజకవర్గ ప్రజలకు తక్కువ సమయంలోనే చేరువయ్యారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్న కందుకూరును మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే ప్రకాశం జిల్లాలో కలుపుతామని బుర్రా వాగ్దానం చేశారు. కానీ 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది. అయినా బుర్రా మధుసూదన్ కందుకూరు వైసీపీ సమన్వయకర్తగా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నారని కందుకూరు చౌరస్తాలో టాక్ గట్టిగానే వినిపిస్తోంది. దీనితో బుర్రా కందుకూరులో పాతుకుపోతారని బుర్రా వర్గీయులు స్పష్టం చేస్తున్నారు.